ఇదిగో నీ భీకరమైన కార్యాలను ప్రభా, నీ ఆశ్చర్య కార్యాలను ప్రభా, నీ సూచక క్రియలను ప్రభా, నీ బిడ్డల పట్ల ప్రభా ఒక్కొక్కటిని నెరవేర్పును దయచేయండి ప్రభా. అయ్యా ఈ సంవత్సరమునైనా ఈ మొదటి నెలలో ప్రభా నైనా నీ బిడ్డలు ప్రభా ప్రథమ ఫలముగా నీ సన్నిధిలో గడుపుతున్నారయ్యా. అయ్యా నీ బిడ్డల సంవత్సరము చివరి వరకు కూడా నీ రెక్కల చాటున భద్రపరచండి. పరిశుద్ధాత్మదేవా నీ బలమైన కార్యాలను జరిగించండి ప్రభా. ఇదిగో నాయనా ప్రభా, నీకు విరుద్ధముగా రూపింపబడిన ఏ ఆయుధమును కూడా వర్ధిల్లదయ్యా. అయా మమ్మలను పరిశుద్ధపరచడానికి, ఇదిగో మమ్మలను సరిచేయటానికి ప్రభా, అయా నీ మహిమలో మమ్మలను చేర్చుకోవటానికి ప్రభా నాయన ఇటు సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నువ్వు పరిశుద్ధుడవు నాయన, మమ్మలను పరిశుద్ధులుగా ఉండమంటున్నావు ప్రభా నాయన. అయా నీ బిడ్డలు చేస్తున్న ప్రార్థనలు మీరు ఆలకించండి ప్రభా. గొప్ప కార్యాలను జరిగించండి ప్రభా. గొప్ప సాక్షులుగా నిలబెట్టండి ప్రభా. అయా కునుకక నిద్రించక ప్రభా నాయన, అయా నీ బిడ్డల ప్రభా చేస్తున్న ప్రార్థనలు మీరు ఆలకించండి ప్రభా. అయా సరిచేయండి ప్రభా, దిద్దుబాటుని దయచేయండి ప్రభా. నీ స్వరాన్ని నీ బిడ్డలకి వినిపింపచేయండి ప్రభా. అయా నీ స్వరం ఎత్తి మాట్లాడండి ప్రభా నాయన. మా శ్వాసలో నీవే ఉండాలి ప్రభా, మా ధ్యాసలో నీవే ఉండాలి ప్రభా, మా మాటలో నీవే ఉండాలి కదా ప్రభా నాయన. ప్రతిదీ మేము చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండాలి ప్రభా నాయన. నువ్వు గొప్ప దేవుడుగా ఉన్నావు ప్రభా, నువ్వు అసన్నుడుగా ప్రభా. చిరకాలము కూడా నీ కృపలో మేము వర్ధిల్లే వారిగా ఉండాలి ప్రభా నాయన. నీ కృపలో మమ్మలను భద్రపరచండి ప్రభా, శ్రేష్ఠులుగా చేయండి ప్రభా నాయన. దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం వ్యర్థపరచుకోకూడదండి. మనల్ని మనం దిద్దుబాటు చేసుకోవాలి. ఆయన వాక్యము మనలో నిలిచి ఉండాలి అంటే మనల్ని మనం దిద్దుబాటు చేసుకోవాలండి. దుష్టుడు వచ్చి ఆ మాటలను దొంగిలించకుండా ఉండాలంటే ముందుగా నీ హృదయం చుట్టూ నువ్వు కంచె వేసుకోవాలి, నీ శరీరము చుట్టూ నువ్వు కంచె వేసుకోవాలి. పరిశుద్ధాత్ముడా నీ బలమైన వాక్కులను ప్రభా మాకు వినిపింపచేయండి ప్రభా. నీ మాటలు జుంట తేనె దారుల కన్నా మధురమైనవి బాబు. నీ మధురమైన మాటలు వినడానికి ప్రభా, వినగలిగిన మనసును, గ్రహించగల హృదయాన్ని ప్రభా మాకు దయచేయండి ప్రభా. ఇదిగోండి ప్రభా, నీ మాట అగ్ని వంటిది ప్రభా, బండను పగలకొట్టే సుత్తి వంటిది ప్రభా నాయన. అటువంటి మాటలను మాకు వినిపింపచేయండి ప్రభా. మాకు దిద్దుబాటుని దయచేయండి ప్రభా. ప్రతి విషయంలో మనం దేవుని మీదే ఆధారపడాలండి. మనుషుల వైపు మనం ఆధారపడకూడదు, మనుషుల వైపు మనము చూడకూడదండి. కొంతకాలానికి మనం మోసపోతామండి, కానీ దేవుని మీద ఆధారపడిన వారికి ఆయన నిత్యము తోడుగా ఉంటాడండి. ఆయన దయ మన మీద ఉండిద్దండి. ఆయన దయా సంకల్పముతో మనల్ని నింపుతాడండి. ఇంతకాలము మనుషులు నమ్మి మోసపోయావా? ఇంతకాలము నీ సమయాన్ని నువ్వు వ్యర్థపరుచుకున్నావా? స్నేహితులు అనుకున్నావా? రక్త సంబంధులు నాకు తోడుగా ఉంటారు అనుకున్నావా? ఎవ్వరు నీతో ఉండరండి, ఎవ్వరు ఉండరండి. డబ్బు ఉన్నంతకాలమే మనుషులు మనతో ఉంటారు, కానీ దేవుడు మాత్రం ప్రతి పరిస్థితిలో మన తోడుగా ఉంటాడండి. ఎంత చిన్న కష్టం వచ్చినప్పటికీ కూడా నా దేవుడు ఎప్పుడూ తోడుగానే ఉంటాడండి. మనుషులు నమ్మి మోసపోయావా? కానీ నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాను. ఆయన దయాహస్తము ఎప్పుడు నీకు తోడుగానే ఉంటుందని. ఆయన బాహుబలం ఎంత మాత్రము కురచ కాలేదు, కానీ
ఇదిగో ఇశ్రాయేలు జనాంగానికి ఆయన బాహు ఎంతగానో తోడుగా ఉన్నదండి. అటువంటి తోడు నా దేవుడు నీతో ఉంచుతానని చెప్తున్నాడు. ప్రభా, నీ దయ నా మీద ఉంచండి ప్రభా. నీ బాహువును నా మీద ఉంచండి ప్రభా. నీ కనుదృష్టి నా మీద ఉంచండి ప్రభా. ఇదిగోని నా అపరాధములను క్షమించండి ప్రభా. నా సమయాన్ని పాడు చేసుకున్న నన్ను క్షమించండి అయ్యా. ఇదిగోండి ప్రభా, ఈ సమయంలో నాకు ఇట్టి సమయాన్ని సమకూర్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు జీవింప చేయగలిగిన దేవుడో ప్రభా. ఇదిగోండి ప్రభ, జీవజలపు ఓటలను మా హృదయంలో పుట్టించేవాడువు నీవే కదా ప్రభ నాయన. ఇదిగో కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవానే కదా నాకు సహాయం అనని దావీదు భక్తుడు ఏ రీతిగా అయితే దేవుని వైపు చూశాడనండి. మరణము వెంట వచ్చినప్పటికీ కూడా, శత్రు సమూహము తన వెంట వచ్చినప్పటికీ కూడా, కొండల్లో లోయల్లో ఉన్నప్పటికీ కూడా ఇదిగోండి దేవుని వైపే చూశాడండి. రాజుగా ఉన్న దావీదే దేవుణ్ణి చూశాడంటే నీవు నేను కూడా ఎంతటి వారమండి. సొలొమోను రాజు అయినప్పటికీ కూడా దేవుని జ్ఞానమును అడిగాడండి. ఈ రోజున నువ్వు దేవుని జ్ఞానం అడుగుతున్నావా సహోదరి సహోదరుడు? జ్ఞానము కొదువుగా ఉన్నదేమో నీ జాబ్ విషయంలో, నీ పని విషయంలో, నువ్వు పనిచేసే మనుషుల మధ్య నీకు జ్ఞానము కొదువుగా ఉన్నదేమో. నా దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. ప్రభా, జ్ఞానము నాకు కావాలయ్యా. ఇదిగోండి సొలొమోను బుద్ధి జ్ఞానములు సర్వ సంపదమైన గుప్తములు నువ్వు అనుగ్రహించావు కదా ప్రభా. అయ్యా, నీ జ్ఞానమును మాకు దయచేయండి అయ్యా. నీ బలమును మాకు దయచేయండి ప్రభా. సంసోను వంటి బలాన్ని మాకు చేయండి అయ్యా. ప్రార్థించే వీరులుగా మమ్మల్ని ఉంచండి ప్రభా. మా కుటుంబం కోసం మేము ప్రార్థించాలయ్యా. మా బిడ్డల కోసం ప్రార్థించాలయ్యా. మా తల్లిదండ్రుల కోసం మేము ప్రార్థించాలి ప్రభా. ఏ ఒక్కరిను నశించిపోవటం నీకు ఇష్టం లేదు కాబట్టి ప్రభా, ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థించాలయ్యా. మేము ప్రార్థించాలి ప్రభా. ప్రార్థనలో శక్తి ఉన్నదయ్యా. ప్రార్థనలో జయం ఉన్నది ప్రభా నాయన. నీ జయముతో మమ్మల్ని నింపండి ప్రభా నాయన. నీ జయముతోనే మమ్మల్ని నింపండి ప్రభా. యేసయ్యా, మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా. మీరు మాకు సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్కరము కూడా అడుగుదామండి. ప్రతి ఒక్కరు కూడా దేవుడు మనకిచ్చిన సమయాన్నండి, మన ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడండి. మన ప్రార్థన వింటున్నాడండి. ప్రభా, నా ప్రార్థన ఆలకించండి ప్రభా. అడగండి ఆయన సన్నిధిలో. పరిశుద్ధాత్మదేవా, నీ ఆత్మతో నన్ను నింపండి ప్రభా. నీ ఆత్మ నాలో ఉంచండి ప్రభా. నీ ఆత్మ నాతో లేకపోతే వ్యర్థమే అంటున్నావు కదా ప్రభా. నీ ఆత్మ నాలో ఉంచండి ప్రభా. ఇది పరిశుద్ధాత్మ కాలం అమ్మా. పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకోవాలి. నజరేయుడైన యేసు కూడా ఆత్మ మూలముగాను నీటి మూలముగా ఆయన బాప్తిస్మ పొందాడండి. ఈ రోజున నువ్వు ఆత్మ బాప్తిస్మం లేకుండా నివసిస్తున్నావా ఈ లోకంలో? ప్రభా, నీ ఆత్మను నాకు అనుగ్రహించండి. నీ దత్తపుత్రాత్మతో నన్ను నింపండి ప్రభా. నీ సర్వశక్తి కలిగిన ఆత్మతో నన్ను నింపండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా అడగండి అమ్మా. దేవా, నీ ఆత్మను నా మీద ఉంచండి ప్రభా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలమ్మా.
ఎంతటి కాడైన ప్రార్థన మూలముగానే విరగొట్టబడింది. నీ పితరుల పాప శాప దోషములు నీకు అడ్డుబండగానే ఉన్నాయేమో. ఈ రాత్రికాల సమయమందు నా దేవుడు మీ యొక్క కాడులను విరగొట్టును గాక, బలమైన కాడులను విరగొట్టును గాక. ప్రతి ఒక్కరు కూడా అడుగుదామమ్మ. మన పితరుల పాప శాప దోషములు మన మీద ఏలుబడి చేస్తున్నాయేమో. ప్రతి ఒక్కరు కూడా, ప్రభా నా పితరుల పాపాలను విరగొట్టండి అయ్యా, నా పితరుల శాపాలను విరగొట్టండి ప్రభా. నా మీద నుంచి, నా బిడ్డల మీద నుంచి, వారి బిడ్డల మీద నుంచి, నా కుటుంబం మీద నుంచి ఈ సమయం అందే విరగొట్టండి అయ్యా. ఆ శాపాన్ని, ఆ కాడిని విరగొట్టండి ప్రభా. యేసు నామమున విరగొట్టండి అయ్యా, విరగొట్టండి ప్రభా, విరగొట్టండి దేవా. గొప్ప దేవా, జీవము కలిగిన దేవా, నేనే మార్గమును సత్యమును జీవమును అంటున్నావు కదా ప్రభా. అవునయ్యా, నీ మార్గంలో నడవటానికి, నీ సత్యమైన ఉపదేశములను మేము వినడానికి ప్రభా నాయన నీ యందు మేము నిలిచి ఉన్నాము ప్రభా. నువ్వు మాతో ఉండమని, నీ కుమారుడిని మరుగుపరుచుకొని నీ రెండంతల ఆత్మతో మాతో మాట్లాడమని, మా హృదయాలను సరిచేయమని, మా ప్రాణాత్మ శరీరాలు నీకే సమర్పించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి మీ అందరికీ వందనాలండి. నిత్యముగా నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, ఆమేన్. 21 దినముల ఉపవాస దినముల ఈ దీక్షలో 4వ దినం మనల్ని సజీవులు గుంచిన దేవుని ఒక్కసారి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, మన బైబిల్స్ పట్టుకుందామా? ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, ఈ వాక్యం నన్ను రక్షిస్తుంది, ఈ వాక్యం నన్ను కృపాసత్య మార్గములో, వెలుగు మార్గములో నన్ను నడిపిస్తుంది. నమ్మిన వారు చెప్తారా 3 సార్లు? ఆమేన్, 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 హల్లెలూయా. ఒకసారి మీ పక్క వారం పలకరించిన ఎలా ఉన్నారు? మీ పక్క వారం బ్లెస్ చేయండి. యేసు నామమున దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం మనల్ని బ్రతికించును గాక, ఆమేన్. ఈ వాక్యం ద్వారా మన బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు, దినదినము మన అంతరంగ పురుషుడు వర్ధిల్లును గాక, ఆమేన్. మన బాహ్య పురుషుడు కృషించును గాక, ఆమేన్, హల్లెలూయా. మంచిది. ఈరోజు అంశము ద్విమనస్కులు. చెప్పండి మీ పక్క వారికి, ద్విమనస్కులు. ఇంగ్లీష్లో ఈ పేరుని ఏమంటారంటే డైకోస్. పక్క వారికి చెప్పండి, డైకోస్. ద్విమనస్కులు అంటే అర్థం ఏంటంటే 2 మనసులు గలవారు. హల్లెలూయా, 2 మనసులు గలవారు. ఒకవేళ 2 మనసులు మనలో ఉంటే యేసు నామమున మనలో నుంచి తొలగిపోవును గాక, ఆమేన్. యేసు నామమున మన ప్రాణాత్మ శరీరముల నుంచి తొలగిపోవును గాక, ఆమేన్. మనది కానిది మనలో నుంచి తొలగిపోవును గాక, ఆమేన్. 2 మనసులు ఎవరే? ఎవరే అండి? చెప్పండి, పర్లేదు. 2 మనసులు ఎవరికి ఉంటాయి? 2 మనసులు ఎవరికి ఉంటాయి తెలుసా? లోక సంబంధమైన వారికి ఉంటాయి. హల్లెలూయా. ఒకసారి మన పరిశుద్ధ గ్రంథంలో ఓపెన్ చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక పేజీ నంబర్ 212, 4వ అధ్యాయము 8వ వచనం చదువుదాం ఒకసారి. ద్విమనస్కులు అంటే ఏంటి చెప్పండి? 2 మనసులు గలవారు. అవునా కదా? ఇంగ్లీష్లో
డైకోస్ అని అంటారు. డైకోస్. రెండు మనసులు ఎవరికి ఉంటాయన్నీ? లోకములో ఉన్నవారు. మరి ఎలా ఉంటారు తెలుసా? దేవుళ్ళో ఉన్నట్టు ఉంటారు, లోకంలో కూడా ఉంటారు. అటువంటి వారితో దేవుడు నీతోనే నాతోనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 8వ వచనం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఒక్కసారి ద్విమనస్కులారా చెప్పండి నాతో పాటు, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడండి? యాకోబు భక్తుడితో దేవుడు మాట్లాడాడు, పరిశుద్ధాత్మ దేవుడు. అటువంటి ప్రజలు ఈ లోకంలో ఉన్నారా లేరా? ఉన్నారు. ఒకవేళ అటువంటి మనస్సు కలిగి మనం ఉంటే మనము సరి చేసుకుందాము గాక. ఆమె తండ్రికి ఇష్టమైన బిడ్డలను దేవుడు గద్దిస్తాడు. ఆ వాక్యముతో మనం గద్దించబడినప్పుడు ఆ వాక్యమును మనం రిసీవ్ చేసుకొని అటువంటి మనసు మనకుంటే, రెండు మనసులు మనలో ఉంటే, యేసునామమున అవి మనలో నుంచి తుడిచిపెట్టుకుందాము గాక. ఆమె యేసునామమున ఆ మనసు మనలో నుంచి తొలగిపోవును గాక. ఆమె దేవుని యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తా. ఇక్కడ దాకా బాగానే ఉంది. తర్వాత ఏముంది చదవండి. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయమును పరిశుద్ధపరచుకొనుడి. చాలు, నా వైపు చూడండి సహోదరి సహోదరుడా. మీ చేతులను శుభ్రపరచుకోవాలంట. ఇదేంటంటే చేతులు శుభ్రపరచుకోమని అంటున్నారా? అవునండి. మన చేతులు ఎలా ఉంటున్నాయి? మన చేతులు మురుగ్గా ఉంటున్నాయా? ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మురుగ్గా ఉంటున్నాయా? మురుగుంట్లో మనం చేతులు పెట్టి మనం అంటే మురుగుంట్లో మనం చేయి పెట్టాం, అది మనం శుభ్రపరచుకోకుండా దేవుని మందిరంకి వస్తే ఎలా ఉండిద్ది? వాసన వచ్చింది. మన ప్రార్థన దేవుని వద్దకు వెళ్ళిద్దా? అందుకే దేవుడు చెప్తున్నాడు, పాపులారా మీ చేతులను శుభ్రపరచుకోనండి. దివమనస్కులారా అంటే రెండు మనసు గలవారులారా మీ హృదయమును పరిశుద్ధపరచుకొనుడి. రెండు మనసులు గలవారు, చేతులు శుభ్రము కలిగిన వారిని దేవుడు నీతోనే నాతోనే మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, చేతులు శుభ్రం ఎలా చేసుకోవాలి? ఈ చేతులు ఇతరులకు కీడు చేసే విధముగా ఉన్నాయా? ఈ చేతులు ఇతరుల దగ్గర ఆశించేటట్టుగా ఉన్నాయా? ఈ చేతులు ఇతరుల దగ్గర మెప్పు పొందేటట్టుగా ఉన్నాయా? ఇతరుల దగ్గర ధనం ఆశించేటట్టుగా ఉన్నాయా? ఇతరుల దగ్గర వస్తువులు ఆశించేటట్టుగా ఉన్నాయా? ఇతరుల దగ్గర అప్పు తీసుకునే విధముగా ఉన్నదా? కీడు చేసే విధముగా ఉన్నాయా? రోగములు తెచ్చే విధముగా ఉన్నాయా? ఈ చేతులు ఇతరులని హాని చేసే విధముగా ఉన్నాయా? ఈ చేతులు ఇతరులని శరీరమును కొట్టేటట్టుగా ఉన్నాయా? దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు భక్తుడితో పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడినప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథం రాయుటకు దేవుడు కృపనిచ్చాడు యాకోబుకి. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథము చదువుటకు దేవుడు మనకు కృపనిచ్చాడు. ఆమేన్. మనం సరి చేసుకుందామండి. రెండు మనసు గలవారు దేవుని రాజ్యములో సమీపించారు. రెండు మనసు గలవారు ఎలా ఉంటారో తెలుసా? ఒకసారి 1వ అధ్యాయము 8వ వచనం తీయండి ఒకసారి. 1వ అధ్యాయం. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. అస్థిరుడు అంటే ఏంటి తెలుసా? అస్థిరుడు అనే మాటకి స్థిరము లేనివాడు, నిలకడలేనివాడు, లేకపోతే నిలకడలేని వ్యక్తి కానీ, స్త్రీ కానీ, పురుషుడు కానీ ఎవరైనా కావచ్చు. అస్థిరుడు అంటే నిలకడ లేని వ్యక్తి, సరిగ్గా నిలబడలేని వ్యక్తి. తాగుమోతుడు నిలబడతాడా? ఫుల్గా డ్రింక్ చేసేస్తారు. నిలబడతాడా? నిలబడలేదు. మాట మీద నిలబడతాడా? తన కాలు మీద తను నిలబడతాడా? కొంతమంది అంటారు, అరే బాబు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడరా అంటారు. తాగుమోతు అంటే
ఒక వ్యక్తి అధికమైన వ్యసనంతో ఆ డ్రింకింగ్ అలవాటు ఉన్నప్పుడు త్రాగినప్పుడు ఎలా ఉంటాడో తెలుసా? తన కాళ్ళ మీద తన మీద నిలబడలేడు, అస్థిరుడిగా ఉంటాడు. తన మాట మీద తనకు నిలకడ ఉండిద్దా? సహోదరి సహోదరు, దేవుడు నీతోనే నాతోనే మాట్లాడుతున్నాడు. అటువంటి మార్గములు ఎలా ఉంటాయో తెలుసా? హేయముగా ఉంటాయి. చెడు మార్గముల వాళ్ళు నడుస్తారు. చదవండి ఒకసారి. అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. చాలు, ఒకసారి నాతో పాటు చదవండి సహోదరి సహోదరుడా. ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు స్థిరము లేని వ్యక్తి గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. అర్థమైందా? అస్థిరుడు అంటే ఏదో లాటిన్ వర్డ్ లాగా ఉంది. స్థిరం లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? ఉన్నారా? మనం అందరం స్థిరం లేని వారమే, నిజమే. ఇతరులకు హాని చేసేవారుగా ఉంటున్నాం, ఇతరులు మెప్పించే విధముగా ఉంటున్నాం. కానీ దేవుడు నీతోనే నాతోనే మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, మన వైఖరి ఎలా ఉండాలంటే క్రీస్తులో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన మాట తీరు ఎలా ఉండాలంటే క్రీస్తులో ఉండాలి. హల్లెలూయా. అస్థిరులు ఎలా ఉంటారు? వాళ్ళ మార్గములు ఎలా ఉంటాయండి? చెడు మార్గంలో ఉంటాయి. దేవుడు ఏదైనా చేస్తాడని ఆలోచిస్తారంట. 2 పడవల మీద కాలేసారనుకో, ఎట్టుండిద్ది? ఏ పడవలో వెళ్తాం? ఏ పడవలో వెళ్ళాం. అయితే దేవుళ్ళో అయినా ఉండాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు తన ఉపమానం ద్వారా. చదువుకున్న వారికి, చదువు లేని వారికి, ఎంతటి వారికైనా అర్థం అవుతాయి ఆయన ఉపమానాలు. అయితే చల్లగైనా ఉండాలి, వెచ్చగైనా ఉండాలి. లేత 2 పడవల మీద కాళ్ళు అయినా వేయాలి. అవునా కదా? ఉండకూడదండి అలాగా. అటువంటి వారు ద్విమనస్కులై ఉన్నారు, అస్థిరులుగా ఉన్నారు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు వలె మందిరంలో ఉంటారు, నటిస్తూ ఉంటారు దేవుని మందిరంలో. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటారో తెలుసా? మనుషుల దృష్టిలో కూడా, అరే ఈ బ్రదర్ ఈ సిస్టర్ మందిరంకి వెళ్ళా బాగానే ఉంటారు. ఎక్కడ వాళ్ళ క్యారెక్టర్ ఎక్కడ బయటపడిపోతుంది తెలుసా? ఏదైనా గొడవ జరిగిందనుకో, గట్టిగా ఆ వ్యక్తిని గట్టిగా కోపంతో అన్నాడు అనుకో, వెంటనే బయటపడిపోద్ది బుద్ధి. ఇన్నాళ్ళు మందిరానికి వెళ్తున్నావు, ఏంట్రా బాబు అని అన్నాను. ఎవరికి నామం దూషింపబడుతుంది? దేవుని నామం దూషించబడుతుంది. దేవుని నామం అవమానపరుస్తున్నాం మనం. ఎలా ఉందో మన మనసు? 2 మనసులుగా ఉన్నాయి. దేవుళ్ళో ఉన్న వారు మనసు ఎలా ఉంటుంది? క్రీస్తు మనసును కలిగి జీవిస్తాం మనం. హల్లెలూయా. ప్రార్థన అనగా ఏంటండి? క్రీస్తు మనసును కలిగి ఉండటమే ప్రార్థన. మనం క్రీస్తు మనసును కలిగి ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం తెలుసా? స్థిరంగా ఉంటాం. మన పిల్లలు ఎలా ఉంటుంది తెలుసా? బలముగా ఉండిద్ది. అందుకే దేవుడు తన కుమారుడైన పేతురుతో చెప్తాడు. పేతురు ఎలా ఉందో తెలుసా? తన జీవితం బండ మీద కట్టబడిన పునాదిగా ఉంది, స్థాపించబడింది, స్థిరముగా ఉన్నది, స్థిరమైన మనస్సుగా ఉన్నాడు దేవుని ఎదుట. ఆఫ్ కోర్స్ దేవుని ఎదుట 3 సార్లు నువ్వెవరో తెలియదు అన్నప్పటికీ పెంతెకొస్తు అనుభవం అప్పుడు ఎలా ఉన్నాడు తెలుసా? తన పాపములన్నీ ఒప్పుకున్నాడు. మొదటి వ్యక్తి 3,000 మంది ప్రజలకు బాప్తిసం ఇచ్చాడు, అనేక మంది ప్రజలకి. ఎందుకంటే స్థిరమైన మనసు కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తారో మనం స్థిరమైన మనసు కలిగి ఉందుము గాక. ఆమె స్థిరమైన చూపు కలిగి ఉందుము గాక. మన చేతులు మేలుకై ఉండును గాక. మన మార్గములు మేలుకై ఉండును గాక. మన మార్గములు క్రీస్తు వెలుగులో నడిపింపబడును గాక. ఆమేన్. హల్లెలూయా. స్థిరం ఉండదండి. ఎంతమంది ఏ ఉద్యోగం చేసినా స్థిరంగా ఉండదు. ఎంత కష్టపడినా కానీ అప్పులు తీరవు, ఎంత కష్టపడినా కానీ గృహం కట్టుకోలేరు, ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ రోగము నయం అవ్వదు. ఎందుకో తెలుసా? అవిశ్వాసం. అందుకే దేవుడు లేఖనం సెలవిస్తాడు, అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అనే లేఖనం నీతోనే నాతోనే సెలవిస్తుంది. సహోదరి సహోదరా,
దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? నమ్మకం ఉండాలండి దేవుని ఎదుట, మనం విశ్వాసము కలిగి ఉండాలి. అస్థిరులు ఎలా ఉంటారు? నిలకడ లేని వారుగా ఉంటారు. నిలకడైన మనస్సు ఉండదు, నిలకడగా నుంచోరు, నిలకడగా కూర్చోరు, దేవుని సన్నిధికి రారు. ఒకవేళ వచ్చినా కానీ ఏదో ఉంటారు, మరలా లోకంలో ఉంటారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ, ఉంటే వెచ్చగైనా ఉండాలి, లేకపోతే చల్లగైనా ఉండాలి. వీ హ్యావ్ టు చేంజ్ అవర్ థాట్స్. మన ఆలోచన, మన తలంపులు మార్చుకోవాలంట. అస్థిరుడు ఆలోచన ఎలా ఉంటాయో తెలుసా? దేవుని వద్దకు వెళ్ళమంట. వాడు ఎంత ప్రార్థన చేసిన, మందిరంకి వచ్చి ప్రార్థన చేసినా కానీ, మొరపెట్టినా కానీ దేవుని వద్దకు వెళ్ళమంట. ఎందుకంటే రెండు మనసులు కలిగి ఉన్నాయి. ఎందుకో తెలుసా? స్థిరంగా లేడు, ఇంకా నిలకడగా లేడు. దేవుని ఎదుట తన ఆత్మీయమైన జీవితము స్థాపించబడలేదు. రెండు వైపులు ఉంటున్నాడు, రెండు పడవల మీద కాలేస్తాడు. ఏమైంది? రెండు పడవలు అటు ఇటు వెళ్ళిపోతే మధ్యలో పడిపోతాడు సముద్రంలో. ఏంటి ఉపయోగం? అందుకే దేవుడు చెప్తున్నాడు, ఉంటే లోకంలో అయినా ఉండు బాబు, లేకపోతే నాలో అయినా ఉండని దేవుని లేఖనం సెలవిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు ఉపమానం ద్వారా. ఆయన వాక్యం మనలో అన్ని విషయములో మనల్ని నడిపించును గాక. ఆమేన్. ఈ వాక్యం మన హృదయంలో భద్రపరుచుకుందాము గాక. ఆమేన్. ఒకవేళ మీకు అప్పుల్లో ఉన్నారా? శ్రమల్లో, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కుటుంబంలో అసమాధానము లేకుండా స్థిరమైన మనస్సు లేదా మీకు? అనగా ఏక మనస్సు లేదా? కానీ ఒక వ్యక్తిలో ఏక మనస్సు ఉందండి. ఆయన పేరే నజరైన యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏక మనస్సు కలిగి ఉన్నారు, స్థిరపరచబడిన వ్యక్తిగా ఉన్నారు, ఆస్వాదించబడిన వ్యక్తిగా ఉన్నారు, తండ్రి చిత్తమును ఎరిగిన వ్యక్తిగా ఉన్నాడు. అందుకే క్రీస్తు మనస్సును మనం ధరించుకోవాలి. హల్లెలూయా. అస్థిరమైన మనస్సు అనగా స్థిరము లేని వారు కానీ ద్విమనస్సులు ఎంతమంది అయినా ఉన్నారు కావచ్చు, ఈ దేశంలో కానీ, ఈ గ్రామంలో కానీ. కానీ దేవుడు నీతోనే నాతోనే మాట్లాడుతున్నాడు. సహోదరి, సహోదరుడా, స్థిరమైన మనస్సు మనం క్రీస్తును పోలి మనం నడుచుకుందాము గాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, స్థిరముగా ఉంటారా? రెండు మనసులు కలిగి ఉంటారా? ఒకే మనసు కలిగి ఉండాలండి. ఆ మనసు క్రీస్తు మనసు కలిగి మనం ముందుము గాక. ఆమేన్. ఆ మనసు మనం ఉన్నప్పుడు ఎలా ఉంటాం తెలుసా? ప్రశాంతముగా ఉంటాం, సమాధానముగా ఉంటాం. ఇతరులు మనం ప్రేమిస్తాం. వాళ్ళు మనల్ని ఎంత తిట్టినా కానీ, ఎంత దూషించినా కానీ, ఎంత అవమానపరిచినా కానీ మనం ఎలా ఉంటాం తెలుసా? ప్రేమ మాత్రమే పనిచేస్తాం. యేసుక్రీస్తు ప్రభువారిలో చూడండి, స్థిరమైన మనసు ఉంది కాబట్టి ప్రేమతో నిన్ను నన్ను చూస్తున్నాడు. ఆ సిలువలో మరణించి పునరుద్ధానుగా తిరిగి లేచి ఆయన ఆత్మను మనకు తోడుగా ఉంచాడు. పరిశుద్ధాత్మ మనకు తోడై ఉన్నప్పుడు మనం స్థిరమైన మనసు కలిగి ఉంటాం. హల్లెలూయా. అస్థిరులుగా మనం ఉండమండి. మన పునాది ఎక్కడుంటుందో తెలుసా? బండ మీద కట్టిన పునాది వలె, క్రీస్తు మీద కట్టబడిన పునాది వలె మనం ఉండిద్ది. హల్లెలూయా. ఎందుకంటే మన జీవితానికి మూలరాయి క్రీస్తే కాబట్టి. హల్లెలూయా. క్రీస్తే మన జీవితం మూలరాయిగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగో మీకు తెలుసు. రాజు ఏం చేశాడు? అరే బాబు, నాకు మొక్కండి, మీకు ఏది కావాలంటే అది నీకు ఇస్తానన్నాడు. వాళ్ళ మార్గాలు ఎలా ఉన్నాయో తెలుసా? అస్థిరమైన మార్గంలో ఉన్నాయా? స్థిరమైన మార్గంలో ఉన్నాయా? స్థిరమైన మార్గంలో ఉన్నాయి. అనగా షడ్రక్, మేషక్, అబేద్నెగో వారు దేవునితో స్థిరమైన మార్గంలో నడిచారు. వాళ్ళ చేతులు కూడా దేవుని ఎదుట ఆశీర్వదకరంగా మేలు చేసే విధముగానే ఉన్నాయి. అగ్నిగుండంలో వేసేసారు. చేతులతోనేగా తోసేసేది, లేకపోతే లిఫ్టులు పెట్టి పేస్తారా? చేతులతోనేగా. ఇప్పుడు ఒక అగ్నిగుండం ఉండిద్ది, ముగ్గురు ఉన్నారు. అక్కడ ఉన్న సైనికులు ఏం చేస్తారు? రాజు ఆర్డర్ పాస్ చేయగానే లోనకు తోసేస్తారు. చేతులు ఏం చేసినాయి? కీడు చేసినాయి లేదా? లేఖనం ఏమని సెలవిస్తుందో ఒకసారి చదవండి అమ్మా. 4వ అధ్యాయం 8వ వచనము. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ఏం చేశారు అక్కడ వాళ్ళు? సైనికులు షడ్రక్, మేషక్, అబేద్నెగో వారిని కీడు చేశారు. అనగా వారిని అగ్నిలో పంపించేశారు. అగ్నిలో వెళ్తే బ్రతుకుతారు, చచ్చిపోతారా? చచ్చిపోతారు, చనిపోతారు. కానీ షడ్రక్, మేషక్, అబేద్నెగో ఎలా ఉన్నారో తెలుసా? దేవుని ఎదుట స్థిరముగా ఉన్నారు. దేవుని మార్గంలో అనుదినము నడుస్తూనే ఉన్నారు. హల్లెలూయా.
స్థిరమైన మార్గంలో ఉన్నారు. స్థిరమైన క్రీస్తు మార్గంలో వాళ్ళు నడిపించారు దేవుడు. తండ్రి అయిన యెహోవా దేవుడు తన భక్తులకి ఎల్లప్పుడూ న్యాయమే చేస్తాడు. అన్యాయం చేసే దేవుడు కాదండి మన దేవుడు. మీరు అనుకోవచ్చు, దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడు, నన్ను మోసం చేస్తున్నాడు. నేను అట్ట అనుకున్నవాడిని. నిజమే. కరెక్ట్గా ఒక్క సంవత్సరం క్రితం ఇదే రోజులో నేను అనుకున్నా, దేవుడు నన్ను మోసం చేశాడు, నేను దేవునికి ఏం ద్రోహం చేశాను అనుకున్నా. నిజమే, నేను దేవునికి ద్రోహం చేయలే. దేవుడు నాకు ద్రోహం చేయలే, నేనే ఆయనకి ద్రోహం చేశా. 2017 సంవత్సరం నుంచి నన్ను సేవకు పిలుస్తూనే ఉన్నాడు. నేను రాలా. నా మార్గంలో ఎలా ఎంచుకున్నానో తెలుసా? నాకు ఇష్టమైన మార్గంలో వెళ్ళా. అస్థిరుడుగా ఉన్నా, స్థిరములైన వాడుగానే ఉన్నా. నిజంగానేనండి. నా భార్య ఏమో ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది. ఆ రోజు 2-3 రోజులు సేవ చేద్దాం అనిపించేది, స్థిరమైన మనసు కలిగి. మళ్ళీ ఏమనిపించేది తెలుసా? అమ్మో, ఈ సేవ ఏంటి, బాధ ఏంటో, కానీ భార్య బిడ్డలను పోషించుకోవాలి, సంఘం అంటారు, ఆకలి దప్పులు, ఏంటి, ఏయో ఆలోచనలు వచ్చాయి. స్థిరం లేని వాడుగా ఉన్నా, ద్విమనస్కుడై ఉన్నా నేను గడిచిన 1 సంవత్సరం క్రితం. నేను నిజమేనండి, ఆళ్ళ ఎగ్జాంపుల్ ఎందుకు, నేనే చెప్తున్నా. ఒక మనసు మీద నాకు లేదు, 2 మనసులు ఉండే. కుసేపు సేవ చేయాలనిపించేది, కుసేపు బిజినెస్లో ఉన్నతంగా చేయాలనిపించేది, బిజినెస్ని ఇంకా రెట్టింపు చేసుకోవాలనిపించేది. మళ్ళీ ఇంకోటి ఏమని వచ్చేది తెలుసా? దేవునికి ఉన్నతముగా నేను అవ్వాలి కానుక. నేను చేయకపోయినా నా కొడుకు చేస్తాడుగా, కొడుకు పుడితే అని. నా మనసు నాకు స్థిరంగా లేదు. ఎందుకంటే నేను ఆయన ఆధీనంలో నేను లేను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పిలిచాడు, ఆయన ఆధీనంలో నేను లేను. పైకి భక్తి వేషం, లోన వేషధారమైన జీవితం. ఆయన సన్నిధికి వెళ్తే ఎవరైనా బాగానే ఉంటారు, వీడు మంచోడు అని. కానీ దేవుడు ఎక్కడ చూస్తాడో తెలుసు? ఏ వ్యక్తినైనా కానీ గృహంలో చూస్తాడు ఎక్కువగా. మందిరంలో ఎవరైనా భక్తిగా ఉంటారు, ఎంతటి వ్యక్తి అయినా 100% అందరూ బాగానే ఉంటారు కరెక్ట్గా. అసలైన విశ్వరూపం ఎక్కడ స్టార్ట్ అయ్యింది తెలుసా? ఇంటికి వెళ్తే తెలిసింది. నా జీవితం అయినా, మీ జీవితం అయినా, ఎవరి జీవితం అయినా కానీ దేవుడు అప్పుడు చూస్తాడు, అరే బాబు మందిరంలోనే పెట్టున్నావురా బాబు, ఇంట్లో ఏంట్రా నాన్న ఎలా ఉన్నావు, దేవుడు చూస్తూ ఉంటాడు. అదేనండి, ద్విమనస్కులు అలా ఉంటారు. 2 మనసులు కలిగి వారు ఉంటారు, స్థిరంగా ఉండరు. నేనైతే సేవ విషయంలో, చాలా విషయంలో దేవుడిని పిలిచినప్పుడు వెనకడిగే వేసాను కానీ ముందుకు వెళ్ళా. చెప్పే కదా, స్థిరము లేదు నా మనసు. 2 మనసులు కలిగి ఉంది నాకు. సరిగ్గా నిలబడేవాడిని కూడా కాదు. అవును, దేవునిలో నిలబడితే సంపూర్ణంగా నిలబడాలి. మళ్ళీ భయం వేసేది దేవుని సేవ అంటే, అందుకని నిలబడేవాడిని కాదు, పారిపోయేవాడిని. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగో ఎలా ఉన్నారో తెలుసండి సహోదరుడా? వాళ్ళ మార్గములు స్థిరమైన మార్గంలో నడిచారు. షడ్రక్ మేషక్ అబేద్నెగో చేతులు, ఇతరులు వాళ్ళకి కీడు చేసినా కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? అగ్నిగుండంలో వెళ్ళి ఆకాశం వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేశారు. దేవుడే స్వయంగా వాళ్ళతో 4వ వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళ హృదయము పరిశుద్ధపరుచుకున్నారు. ఎప్పుడైతే మన హృదయం పరిశుద్ధపరుచుకుంటామో క్రీస్తు మనస్సుతో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మదేవుని మనం ఆహ్వానిస్తామో క్రీస్తు మనసు మనలోకి వచ్చునుగాక. ఆమె అప్పుడు శత్రువులను క్షమిస్తాం. అగ్నిగుండం నుంచి బయటకు వచ్చారు. ఇందాక నువ్వు నన్ను తోచేసాగా, నీ పని చెప్తాను అన్నారా? ఏమనలా, ప్రేమతో వాళ్ళని క్షమించారు అంతే. ఈనాడు మన వైఖరి ఎలా ఉందండి? మన నడక ఎలా ఉంది? మన పడక ఎలా ఉంది? మన ఆలోచన ఎలా ఉంది? మన మనసు సరిగ్గా ఉంది అసలుకి? అనగా మన మనసు క్రీస్తు మీద కట్టబడిన రాయి మీద ఉన్నదా, లోకంలో ఇసుక మీద కట్టబడిన విధముగా ఉన్నదా? దేవుడు నీతోనే నాతోనే మాట్లాడుతున్నాడు సహోదరుడా. ఎప్పుడైతే ఆయన ఆత్మకు మనము మన ప్రాణాత్మశను అప్పగిస్తామో ఏక మనసు కలిగి ఉంటాం. హల్లెలూయా. ఏక మనసు కలిగి మనం ఉందుముగాక. యేసు నామమున మనలోకి, మన ప్రాణాత్మశను క్రీస్తు మనసును మనం పోలి ఉందుముగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవునికి మన స్థానం ఇచ్చేదుముగాక. ఆమేన్. హల్లెలూయా. మన మార్గములు క్రీస్తుకు ఇంపుగా ఉండునుగాక. ఆమేన్. సంఘములకు ఆత్మ చెప్పుచున్న మాట, ఒక మాట చెప్తా. గలతీయులకు రాసిన పత్రిక, ఆ మాట చెప్తే ఎప్పుడు ఆమేన్ అంటారని నేను చూస్తున్నా.
మీరు చూస్తున్నారా? నేనైతే ఇంకా వాక్యం వింటే బాగుండు, వాక్యం చెప్తే బాగుండు అనిపిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. విమనస్కులు ఎలా ఉంటారు? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి మునుపు చెప్పిన ప్రకారమే ఇట్టి వాటిని చెయ్యువారు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. కీడు చేసే చేతులు ఎలా ఉంటాయో తెలుసా? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, మన సొంత మార్గంలో ఎలా ఉంటాయో తెలుసా? ఇట్టి వాటితో మనం నింపబడినప్పుడు మనం ఎలా ఉంటామంటే ద్విమనస్కులుగా ఉంటాం. అనగా రెండు మనసులు కలిగిన వారుగా ఉంటాము, స్థిరం లేని వారుగా ఉంటాము, సరిగ్గా నిలబడలేము మనము. ఈ శరీర పాపం నుంచి నజరేయుడైన యేసు నామమున దేవుడు మనల్ని సంపూర్ణంగా విడుదల చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగో ఎలా ఉన్నారంటే, చదవండి 22 వచనం. ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఆశ్చర్యము, సాత్వికము, విశ్వాసము. ఇటు ఆత్మఫలములతో నింపబడ్డారు కాబట్టే వాళ్ళ మార్గములు మంచిగా ఉన్నవి. నింపబడ్డారు కాబట్టే ఫలములతో వాళ్ళ చేతులు మేలు చేసే విధముగా ఉన్నాయి. నింపబడ్డారు కాబట్టే వాళ్ళ హృదయము పరిశుద్ధపరుచుకున్నారు, అనుదినము పరిశుద్ధపరుచుకుంటున్నారు. ఏ వ్యక్తి అయినా ఆత్మ ఫలములతో నింపబడితే, సహోదరి సహోదరుడా, ఒక క్రైస్తవుడు అనగా అర్థం ఏంటంటే, క్రైస్తవుడు అనే అర్థముకు పేరు ఏంటంటే క్రీస్తు మాదిరికరంగా జీవించే వారే క్రైస్తవులు అంటారు. ఈనాడు క్రైస్తవులుగా మనం పిలబడుతున్నామని క్రీస్తు మాదిరికరంగా మనం ఉంటున్నామా? క్రీస్తు మాదిరికరంగా జీవించేవారు క్రీస్తు మనస్సును కలిగి ఉంటారు. క్రీస్తు మాదిరికరంగా జీవించేవారు క్రీస్తు ఫలములతో నింపబడతారు. అనుదినం ఆయన ఫలములతో మనం నింపబడదుము గాక. ఆమేన్. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగో వారు దేవుని ఫలములతో నింపబడ్డారు, ఆత్మ ఫలములతో నింపబడ్డారు. కీడు చేసేవారిని కూడా ప్రేమించారు. ఇతరులకు మేలే చేశారండి. మనము కూడా ఇతరులకు మేలు చేయదుము గాక. మన మనసు ఎలా ఉండాలి? అప్పుడు మేలు చేయాలంటే ఒకే మనసు ఉండాలి. ఆ మనసు ఎవరి మనసు అయి ఉండాలి? క్రీస్తు మనసు అయి ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు క్రీస్తు మనసు మనము కలిగి జీవిస్తాం. ఆత్మ ఫలములతో ఎప్పుడైతే మనం నింపబడతామో క్రీస్తు మనసును కలిగి మనం జీవిస్తాం. స్థిరముగా ఉంటాం, స్థాపించబడతాము, స్థిరముగా దేవునిలో మనం నిలబడతామండి. హల్లెలూయా. ద్విమనస్కులు, అస్థిరులు ఎలా ఉంటారంటే శరీర పాపములతో నింపబడి ఉంటారు. హల్లెలూయా. నిన్నటి కాలాంశం ఏంటండి? శుద్ధీకరణ. శుద్ధీకరణ ఏమి శుద్ధీకరణ? శరీరము, ఆత్మ శుద్ధీకరణ చేసుకోవాలి. శుద్ధీకరణ అనుదినం మనం చేసుకుందాము గాక. కాబట్టి దేవుడు నీతోనే నాతోనే మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, ఏక మనసు కలిగి మనం ఉందాం, స్థిరముగా మనం దేవునిలో ఉందాం, ఆయన మార్గములో మనం నడుద్దాం, ఆయన ఇచ్చిన చేతులు మనం శుభ్రపరుచుకుందాం, అనగా మేలు చేసే విధముగా ఉందాం. మన హృదయములను పరిశుద్ధపరచుకుందాం. ఎలా పరిశుద్ధపరచుకోవాలి? ఇవన్నీ ప్రార్థన ద్వారా, వాక్యం వినడం ద్వారా, వాక్యం ఇతరులకు చెప్పడం ద్వారా, ఉపవాసముతో మన శరీరం నలకొట్టుకున్నప్పుడే ఇవన్నీ మనలో ఫలిస్తాయి. షడ్రక్ మేషక్ అబేద్నెగోల వాళ్ళు ఉపవాసమును వాళ్ళ శరీరం నలకొట్టుకున్నారు. అందుకే దేవుడు 4వ వ్యక్తిగా వాళ్ళకు ప్రత్యక్షమయ్యారు. హల్లెలూయా.
ప్రతి ఒక్కటి డీటెయిల్గా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నా అంటే ఎంత బుక్ అయ్యింది. అందుకే పరిశుద్ధ ఆత్మదేవుడు ఒకటే చెప్తారు, మరుగైన మర్మములతో ఆయన వాక్యం బోధిస్తాడంట. మాట్లాడేది నేను కాదండి, పరిశుద్ధ ఆత్మదేవుడు నీతోనే నాతోనే మనందరితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మన మనసును సరి చేసుకుందామండి, మన హృదయమును సరి చేసుకుందామండి, మన ఆలోచన సరి చేసుకుందాం. సంగములకు ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకో. ప్రార్థన చేసుకుందామమ్మా. ఆయన వాక్యం నీతోనే నాతోనే మాట్లాడింది సహోదరి సహోదరుడా. మనం సరి చేసుకుందామమ్మా. సహోదరి సహోదరుడా, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రము రాజా. దావీదు కుమారుడా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రము రాజా. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రము రాజా. తండ్రి, నీ వాక్యముతో నాతోనే మాతోనే మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. తండ్రి, మేము శుద్ధి చేసుకున్నట్టుకు ప్రభువా. దేవా, మా హృదయమును మీరు శుద్ధి చేయండి ప్రభువా. దావీదు కుమారుడా, మా హృదయమును శుద్ధి చేయండి ప్రభు. దావీదు కుమారుడా, మా హృదయమును శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి, నీ వాక్యముతో మమ్మల్ని శుద్ధి చేయండి ప్రభువా. దేవా, ప్రార్థనతో మమ్మల్ని శుద్ధి చేయండి ప్రభువా. ఉపవాసముతో మా హృదయమును శుద్ధి చేయండి ప్రభువా. ప్రార్థించండి సహోదరి సహోదరు, అడగండి అమ్మా, నోరు తెరిచి అడగండి ప్రభువా. నీ ప్రజల ప్రార్థన మీరు ఆలకించిన ప్రభువా. నీ జనులు చేస్తున్న ప్రార్థన మీరు అంగీకరించిన ప్రభువా. మొరను ఆలకించిన ప్రభువా. చెవి యొగ్గుండి నాయనా, నీకు స్తోత్రము రాజా. తండ్రి, చెవి యొగ్గు ఆలకించిన ప్రభువా. ప్రార్థించండమ్మా, ప్రార్థించండి. దివ్య మనసుకు కలిగి మనం ఉన్నామా? రెండు మనసులు కలిగి మనం జీవిస్తున్నామా? రెండు పడవల మీద మనం కాలు వేస్తున్నామా? దేవుడు నీతోనే నాతోనే మనందరితోనే మాట్లాడాడండి. అడగండి అమ్మా, నోరు తెరిచి అడగండి. దేవుని సన్నిధిలో మనం భక్తులుగా కనపడుతున్నామేమో. పైకి భక్తిలోన వేషధారమైన జీవితం దేవుని లేఖనము సెలవిస్తుందండి. మాట్లాడండి అమ్మా, నోరు తెరిచి మాట్లాడండి. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటమే. మనం ఇతరులతో ఏ విధంగా అయితే మనం మాట్లాడతామో సహోదరి సహోదరుడా, మాట్లాడండి, నోరు తెరిచి మాట్లాడండి. మీ ప్రభువుతో మాట్లాడండి. మీలో ఉన్న జీవము కలిగిన దేవునితో మాట్లాడండి. మీకు ఇచ్చిన ఆత్మతో మీరు మాట్లాడండి. మీరు సజీవులుగా ఉన్నారంటే మీరు మాట్లాడండి అమ్మా. మన బంధుమిత్రులతో, మన స్నేహితులతో కాదండి మాట్లాడేది. అవకాశం ఇచ్చిన దేవునితో మాట్లాడాలని ప్రార్థించండి, 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 ప్రార్థించండి అమ్మా, ప్రార్థించండి. ప్రభువా, స్థిరములైన మనసు నాలో ఉంది ప్రభువా. తండ్రి, స్థిరములైన మనసు నాలో ఉంది ప్రభువా. నీ మందిరంలో నేను ఒప్పుకొనుచున్నాను ప్రభువా. స్థిరం లేని మనసు నాలో నుంచి తీసివేయండి ప్రభువా. స్థిరం లేని మనసు నాలో ఉంది, తీసివేయండి ప్రభువా. అస్థిరమైన మార్గంలో నేను నడుస్తున్నాను ప్రభువా. స్థిరం లేని మార్గంలో ప్రభువా నేను నడుస్తున్నాను ప్రభువా. తండ్రి, అది చీకటి మార్గము ప్రభువా. తండ్రి, ఆ మార్గం నుంచి నాకు విడుదల దయచేయండి ప్రభువా. అడగండి అమ్మా, అడగండి సహోదరుడా, సహోదరి, అడగండి అమ్మా, అడగండి సహోదరుడా. దేవా, చీకటి మార్గంలో నడుస్తున్నాము ప్రభువా. తండ్రి, ఆ చీకటి మార్గంలో నుంచి మాకు విడుదల దయచేయండి ప్రభువా. నిలకడ లేని మార్గంలో మేము ఉంటున్నాము ప్రభువా. నిలకడ లేని జీవితము జీవిస్తున్నాము ప్రభువా. దేవా, కుటుంబంలో అసమాధానము లేదు ప్రభువా. వేదములతో ఉన్నాము ప్రభువా. బాధల్లో ఉన్నాము ప్రభువా. ఒక్కసారి మా పరిస్థితులు చూడండి ప్రభువా. ఒక్కసారి నా చేతులు మీరు చూడండి ప్రభువా. నా చేతులు కీడు చేసే చేతులుగా ఉన్నాయేమో ప్రభువా. ఒక్కసారి నా చేతులను శుద్ధి చేయను ప్రభువా. పాపులారా, మీ చేతులను శుద్ధి చేసుకుని నీ లేఖనంతో మాట్లాడేవు కదా ప్రభువా. అవును తండ్రి, మా చేతులను శుద్ధి చేయండి అయ్యా. మా చేతులు కీడు చేసే చేతులుగా ఉన్నాయో ప్రభువా. దయతో మీరు క్షమించిన ప్రభువా. తండ్రి, మా చేతులు మీరు దేవా శుద్ధీకరించిన ప్రభువా. మా చేతులు మేలు చేసే చేతులుగా ఉంచండి అయ్యా. ప్రార్థించండి అమ్మా, ప్రార్థించండి, ప్రార్థించండి సహోదరుడా. నోరు తెరిచి ప్రార్థించండి. ఒక అధికారి మీ ఎదుట కొడితే నోరు తెరిచి మీరు గట్టిగా మాట్లాడతాడు. అయ్యా, నాకు గృహం లేదయ్యా. అయ్యా, నాకు పెన్షన్ రావట్లేదయ్యా. అయ్యా, నా కుటుంబ పరిస్థితులు ఇదయ్యా, అప్పుల్లో ఉన్నానయ్యా, సహాయం చేయని అధికారిని అడుగుతాం కదండి. మరి నీ దేవుడు అధికారులను సృష్టించిన దేవుడు అండి. నీ దేవుడు ఈ లోకమునే సృష్టించిన దేవుడు అండి. నీ దేవుడు ఈ లోకమునే నిన్ను నన్ను సృజించిన దేవుడు అండి. అడగండి, అధికారులను సృజించిన దేవుడు, రాజులను సృజించిన దేవుడు,
ఈ లోకమునే సృజించిన దేవుడు, ఈ భూమినే సృజించిన దేవుడు అండి. ఆయన సన్నిధిలో మనం అడిగితే మనల్ని దేవుడు సహాయం చేస్తాడండి. అడగండి, నోరు తెరిచి అడగండి. సిగ్గుపడకూడదండి, అవమానపడకూడదండి. అడగండి అమ్మా, అడగండి సహోదరుడా, అడగండి. తండ్రి, నా చేతులు కీడు చేసే చేతులుగా ఉన్నాయో ప్రభువా, హేయకరముగా ఉన్నాయో ప్రభువా, అపవిత్రముగా నా చేతులు ఉన్నాయో ప్రభువా, ఈ చేతుల నుంచి నాకు విడుదల దయచేయను ప్రభువా. ఈ చేతులు కీడు చేసే చేతులుగా ఉన్నాయి ప్రభువా, నాకు సంపూర్ణంగా విడుదల దయచేయను ప్రభువా, విడుదల దయచేయను ప్రభువా. ప్రార్థించండి అమ్మా, విడుదల కావాలని ప్రార్థించండి. మీరు విడుదల కావాలని అడిగినప్పుడు నిత్యముగా దేవుడు మీ పక్షమునే ఉన్నాడు. దావీదు కుమారుడా, మా ప్రార్థన దాటిపోవద్దయ్యా. నీ ప్రజల ప్రార్థన మొరను అంగీకరించండి అయ్యా. నీ బిడ్డలు ప్రార్థిస్తుండగా అంగీకరించండి ప్రభువా, మనములను అంగీకరించండి ప్రభువా. తండ్రి, నీకు వందనాలు ప్రభువా. స్థిరములైన మనసు కలిగి మీ ఎదుట ఉన్నాము ప్రభువా. తండ్రి, నీ ఎదుటకైతే ప్రభువా, దేవా నీ సన్నిధిలో దేవ ఒక మనసు కలిగి ఉన్నాము ప్రభువా. లోకములకు వెళ్తే వేరే మనసు కలిగి మేము ఉంటున్నాము ప్రభువా. తండ్రి, పైకి భక్తి, లోన వేషధారమైన జీవితం మాలో నుంచి తీసివేయను ప్రభువా. మా హృదయమును పరిశుద్ధపరచండి అయ్యా. అడగండి అమ్మా, అడగండి సహోదరుడా, సహోదరి, ప్రతి ఒక్కరు అడగండి, ప్రతి ఒక్కరు అడగండి. ఈ లోకములో ఉన్న వారందరూ మనం పాపులమే, ఏ ఒక్కరు నీతిమంతులు కాదండి. ఆయన ఇచ్చిన ఉచితమైన కృపను బట్టే, ఆయన కార్చిన రక్తమును బట్టే, ఆయన త్యాగమును బట్టే, ఆయన పునరుద్ధానమును బట్టే, ఆయన శరీరమైన రక్తమును బట్టే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. నీతిమంతుల కంటే ముందుగా మనం పాపులుగా ఉన్నామండి. మనం ఏ స్థితిలో ఉన్నామో మన పాపలను విడిచిపెట్టుకుందామండి. ఆయన మందిరంలో విడిచిపెట్టిన వారు, ఆయన మందిరంలో ఆయన ఎదుట ఒప్పుకున్నవారు నిత్యముగా ఆయన పాపములు మిమ్మల్ని క్షమించుటకు, మీ పాపములను విడిచిపెట్టుటకు, మీ పాపములను తీసివేయుటకు ఆయన సమర్థుడుగా ఉన్నాడండి. అడగండి. స్థిరములైన మనస్సు మనలో ఉంటే తీసివేసుకోవాలండి. స్థిరములైన బుద్ధి మనలో ఉంటే తీసివేసుకోవాలండి. స్థిరములైన హృదయం మనలో ఉంటే తీసివేసుకోవాలండి. ఏక మనసు కలిగి ఉండాలండి. అస్థిరుడైతే ఎలా ఉంటాడంటే స్థిరములైన వాడుగా ఉంటాడు. ఇసుక మీద తన జీవితమును కట్టుకున్న వాడుగా ఉన్నాడు. మూర్ఖుడు తన ఇల్లును పెరికి వేసుకుంటాడు. జ్ఞానం కలిగిన వాడు తన ఇల్లును కట్టుకుంటాడు. విశ్వాసంతో అడగండి సహోదరి, సహోదరుడా. దేవా, నీ వాక్యముతో మాతోనే మాట్లాడేవయ్యా. తండ్రి, అవిశ్వాస గుంపులో మమ్మల్ని చేర్చొద్దయ్యా. అవిశ్వాస హృదయములతో మమ్మల్ని చోటు ఇవ్వద్దయ్యా. అవిశ్వాసం వంటి మనసు మాలో ఉంచొద్దయ్యా. తండ్రి, నీ మనసును మాకు దయచేయ్యా, నీ హృదయమును మాకు దయచేయ్యా. నీ చేతుల వలె ప్రభువా, మేలు చేసే చేతులుగా ప్రభువా, ప్రార్థించే చేతులుగా ఉంచు ప్రభువా. మా పితరులు అయితే షడ్రక్, మేషక్, అబేద్నెగో ప్రార్థించే చేతులుగా ఉన్నాయి ప్రభువా. వాళ్ళ చేతులు ప్రార్థించినప్పుడు శుద్ధీకరించబడినాయి ప్రభువా. ఆత్మ ఫలములతో నింపబడ్డారు ప్రభువా. తండ్రి, మాలో ఉన్న శరీర పాపములు విడుదల దయచేయండి అయ్యా, విడుదల దయచేయండి ప్రభువా. ఆత్మ ఫలములతో నింపండి అయ్యా. తండ్రి, మా మీద నీ కనికరం ఉంచయ్యా. ఈ 21 దినం ఉపవాస ప్రార్థనలో మీరు ఏర్పరిచావు, నీకు వందనాలయ్యా. అనుదినము నీ వాత్సల్యత చూపిస్తున్నావు, నీకు వందనాలు ప్రభువా. నీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభువా. నీ ప్రేమే మమ్మల్ని రక్షించిందయ్యా. దావీదు కుమారుడా, మా పాపములు క్షమించయ్యా, మా అతిక్రమములు క్షమించయ్యా. దేవా, మాలో ఉన్న అసమాధానములు తొలగించయ్యా. ప్రార్థించండి, ప్రార్థించండి. ప్రార్థనే మన జీవితాలను రక్షిస్తుంది. ప్రార్థనే మన జీవితాన్ని మారుస్తుందండి. ప్రార్థనే మన చేతులని శుద్ధీకరిస్తుంది. ప్రార్థించడం ద్వారానే మన పితరులు చేతులు శుద్ధీకరించబడినవి, వాళ్ళ మార్గంలో శుద్ధీకరించబడినవి, వాళ్ళ హృదయంలో శుద్ధీకరించబడినవి ప్రార్థన ద్వారానండి. ఉపవాస ప్రార్థనల ద్వారానండి మన జీవితాలు కట్టుకోగలము. మన జీవితాలను ఆయనలో మనము స్థిరపరచబడగలము. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము రాజా. నీ వాక్యముతో మాతో మాట్లాడింది నీకు వందనాలు ప్రభా. దివ్య మనసు కలిగిన మనసును మాలో నుంచి తొలగించిన ప్రభా. చంచలమైన మనసు ప్రభువా. దేవా, 2 మనసులు కలిగిన జీవితమును తొలగించిన ప్రభువా. చంచలమైన మనసు ప్రభువా మాలో నుంచి తొలగించిన ప్రభువా.
ఒకే మనసును మాకు దయచేయను ప్రభువా. క్రీస్తు మనసును కలిగి మేము జీవించుటకు సహాయం చేయను ప్రభువా. దేవుని యొద్దకు రండి, దేవుడు మీ యొద్దకు వస్తాడని లేఖనం సెలవిస్తుంది కదా ప్రభువా. అవును ప్రభువా, మేము 2 మనసులు కలిగి ఉన్నాము ప్రభువా. నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము తండ్రి. మాకు ఒక మనసును దయచేయను ప్రభువా. క్రీస్తు మనసును కలిగి ప్రభువా, నీ మనసును కలిగి మేము జీవించుటకు సహాయం చేయను ప్రభువా. నీ యొద్దకు వచ్చి ఉన్నాము ప్రభువా. మాతో మీరు నడవండి ప్రభువా. నీ మనసు కలిగి మేము అనుదినము నడవాలి ప్రభువా. మందిరంలోనే కాదు ప్రభువా, బయట ఉన్న జనులు ఎదుట కూడా ప్రభువా నీ మనసు కలిగి మేము మాట్లాడాలి ప్రభువా. నీ మనసుతో మిమ్మల్ని స్తుతించాలి ప్రభువా. నీ మనసుతో నిన్ను ఆరాధించాలి ప్రభువా. నీ మనసుతో నీ వాక్యమును ధ్యానించాలి ప్రభువా. క్రీస్తు మనసును కలిగి ప్రభువా మేము నీలో ఫలించుటకు సహాయం చేయను ప్రభువా. స్థిరం లేని జీవితం ఎంతమంది బిడ్డలు ఉన్నారు ప్రభువా. దేవా, నీ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా. దేవా, ఇంకను దేవా ఈ లోకంలో స్థిరముగా లేక ఉన్నారు ప్రభువా. దేవా, ఒక్కసారి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా బ్రతుకులు మార్చండి అయ్యా. మమ్మల్ని నీలో దేవా సఫలపరచను ప్రభువా. నీలో స్థాపించండి అయ్యా. నీలో ఏర్పరచండి అయ్యా. నీ మార్గంలో నడిపించు ప్రభువా. నీకు స్తోత్రం రాజా. షడ్రక్ మేషక్ అబేద్నెగో అయితే ప్రభువా దేవా వాళ్ళ చేతులు శుద్ధీకరించుకున్నారు ప్రార్థన ద్వారా ప్రభువా. దేవా, ఈ వాక్యము ద్వారా మా చేతులను దేవా ప్రార్థించే చేతులుగా మార్చండి ప్రభువా. మా హృదయమును ప్రభా పరిశుద్ధపరచండి అయ్యా. మాకు క్రీస్తు మనస్సును కలిగి మేము జీవించుటకు సహాయం చేయను ప్రభువా. పాపపు బంధకముల నుంచి, శాపపు బంధకముల నుంచి విడుదల దయచేయను ప్రభువా. నీ కలవర రక్తంతో మమ్మల్ని శుద్ధి చేసి ప్రభువా, నీ మనసుతో మమ్మల్ని ముందుకు నడిపించి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎన్నిక లేని వంటి వారము ప్రభువా, నీ మార్గములో మమ్మల్ని నడిపించు ప్రభువా. మా ప్రాణాత్మ శరీరం చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. ఏ కుటుంబంలో అయితే అనారోగ్యములు ఉన్నారో ప్రభువా, ఆ బిడ్డలు మీరు స్వస్థపరచను ప్రభువా. ఏ కుటుంబంలో అయితే గర్భఫలము లేకున్నారో ఆ బిడ్డలకు మీరు గర్భఫలము దయచను ప్రభువా. దేవా, ఏ బిడ్డలు అయితే వివాహము లేక ఉన్నారు ప్రభువా, ఆ బిడ్డలకు మీరు వివాహమును అందించను ప్రభువా. కుటుంబంలో సమాధానం లేని వరకు సమాధానం దయచను ప్రభువా. భయంకరమైన రోగములు ప్రభువా, వ్యాధులతో బాధపడుతున్న వారిని ప్రభువా, యెహోవా రఫా గాని ప్రజలను స్వస్థపరచను ప్రభువా. యేసు నామమున స్వస్థత కలుగును గాక. యేసు నామమున సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. యేసు నామమున ప్రతి బంధకములు విడిపోవును గాక. ప్రతి బంధకములు విడిపోవును గాక. ప్రతి బంధకములు యేసు రక్తములో విరక్కొట్టబడును గాక. తండ్రి, నీ కార్యములు నీ ప్రజల జీవితంలో సఫలపరచను ప్రభువా. ఏ కుటుంబంలో అయితే అప్పులతో ఉన్నారు ప్రభువా, యేసు నామమున అప్పులు తొలగిపోవును గాక. యేసు నామమున ఏ కుటుంబం అయితే కట్టబడలేదో ప్రభువా, క్రీస్తు రక్తములో కట్టబడును గాక. క్రీస్తు ఆ గృహమును కట్టించును గాక. ఏ బిడ్డలైతే ఆత్మీయమైన స్థితిలో పడిపోయి ఉన్నారో యేసు నామమున పరిశుద్ధ ఆత్మతో క్రొమ్మరింపబడుదురు గాక. క్రొమ్మరింపబడుదురు గాక. రికెషలకి బోరబరకరిందరమొలకి రేషలహ బరకర బారక రేబెందరమొలెషలహి బోరబారకిండలక ఉస్సబందరమలకర బరికిరాక. బ్లెస్సింగ్స్ విల్ బి పాస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. తండ్రి, నీ బిడ్డల ప్రాణాత్మశరం మా ప్రాణాత్మశరం చేతికి అప్పగిస్తూ దేవా, క్రీస్తు మనసును కలిగి మేము జీవించుటకు ప్రభువా నీ పరిశుద్ధ ఆత్మను మాకు తోడు ఉంచి మరి మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ దేవా, 2వ వ్యక్తిగా మా జీవితంలో మీరు ఉండమని ప్రార్థిస్తూ మా ప్రాణాత్మశయం చేతికి అప్పగిస్తూ ఈ 4వ దిన ఉపవాసము పాటల్లో మీరు ఉన్నకు స్తోత్రము రాజా. ఆరాధన ద్వారా మహిమ పొందుకున్న దేవానికి స్తోత్రము రాజా. వాక్యముతో నాతో మాతో అందరితో మాట్లాడడానికి స్తోత్రము రాజా. దేవా, ప్రార్థనతో మమ్మల్ని ఒప్పుకోలు చేస్తున్నందుకు వందనాలు ప్రభా. మేము చేసిన ప్రతి ఒక్క పాపమును ఒప్పుకున్న ప్రతి ఒక్కటి ప్రభువా ఈ లోకములో దేవా మీరు క్షమించేవని నమ్మొచ్చు. పరలోకములో కూడా ప్రభుని ఎదుట ప్రభువా నిర్దోషమైన కలవర రక్తంతో ప్రభువా తండ్రి ఎదుట మమ్మల్ని నీతిమంతులుగా ఉంచేవని నమ్ముచున్నాము తండ్రి. మా ప్రాణాత్మ శరీరం చేతికి సమర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మరములు మేము క్షమించిన ప్రకారం మనస్తులు మీరు క్షమించండి. మమ్మల్ని శోధన నుంచి కీడు నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము, కృప నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్యమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సమస్తము, ఆయన విశేషమైన కృప, ఆయన విశేషమైన క్రీస్తు మనసు మనకు సదాకాలము తోడయండి ముందుకు నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. నిత్యముగా నా ప్రభువును మిమ్మల్ని ఆశీర్వదించును గాక.
నా ప్రభు మీ సరిహద్దులు విశాలపరచునుగాక. యేసు నామమున దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని అభిషేకించునుగాక. ఆత్మ వర్షముతో మిమ్మల్ని దేవుడు అభిషేకించునుగాక. ఆమేన్. ఒకసారి ఈ 4వ దినము మహిమ నుంచి అధికమములు జరిగించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒక్కసారి స్తోత్రం 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 స్తోత్రం. సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవునికి కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా.